భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు వద్ద దుమ్ముగూడెం ఆనకట్టను ఆయన సందర్శించారు. ఇక్కడ నుండి బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీజీ కొత్తూరు పంప్ హౌస్, పూసుగూడెం పంప్ హౌస్, కమలాపురం నుండి మీదుగా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టకు రేపటి వరకు తరలించే విధంగా మోటార్లను వదలాలని, ఆ తర్వాత వైరా రిజర్వాయర్కు పంపిస్తామని, జూన్ జూలైలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువులకు ఈ నీరును తరలించి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాట్లాడామని, రాబోయే 4 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన చిరకాల కోరికన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. రైతులు పంపించి భూ సేకరించి మనం కాలువలు తగ్గితే తప్ప నీళ్లు రావు. ఇప్పుడు మెయిన్ కెనాల్ తగ్గాం, 8,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. రైతులు పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి చిన్న కాలువలు కూడా తగ్గుకుంటే మన పొలాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి రైతులు సహకరించిన రైతులందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను. నేను ఇదే బీజీ కొత్తూరులో రెడ్డి గారికి పోలిస్తే మొదటి రోజున ఆయన కాళ్ళకి నమస్కారం చేశారు. ఎందుకు చేశారు? నా పొలానికి నీళ్ళు కావాలి. అయినా సరే ఇన్ని లక్షల ఎకరానికి నీళ్ళు ఇచ్చేదానికి మీరు మూడిస్తున్నారు కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయనకి నేను ముందు తీసుకున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్న రైతులు కాలం తీయాలంటే ఎవరిగా కొంత భూమి పోతుంది. అప్పుడు 2 లక్షలు 3 లక్షల రోజుల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి గారిని అడిగారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేకి సహకరించండి, రాయల్ గారికి సహకరించండి, ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేయండి.